పాల్ కగామే ఏ దేశ అధ్యక్షుడిగా 4వసారి ఎన్నికయ్యారు? రువాండా. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన గ్లోబల్ అగ్రికల్చర్ రిపోర్ట్ 2023లో భారత స్థానం ఎంత? 8వ స్థానం. వాతావరణ మార్పులను తట్టుకొని అత్యధిక దిగుబడులనిచ్చే పోషకాలున్న ఎన్ని రకాల నూతన వంగడాలను ప్రధాని మోదీ ఢిల్లీలోని పూసా క్యాంపస్లో ఇటీవల ఆవిష్కరించారు? 109. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అల్ట్రా హైస్పీడ్ రైలును రూపొందించిన దేశం ఏది? చైనా. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఈక్వెస్ట్రియన్లో 3వసారి స్వర్ణం సాధించిన మైకేల్ జంగ్ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు? జర్మనీ. పురందర హైలాండ్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అంజీర పండ్ల రసాన్ని ఏ యూరోపియన్ దేశానికి ఎగుమతి చేస్తుంది? పోలాండ్ దేశానికి. గత 5 ఏళ్లలో భారత ప్రభుత్వం ఎంతమంది ప్రజల్ని కేవలం స్మార్ట్ ఫోన్ల వాడకం ద్వారా పేదరికం నుంచి బయటపడేసిందని యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు? 80 కోట్లు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల ఏ దేశ రాజధాని నగరంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు? జపాన్. యుఎన్ఓ 6 ప్రధాన అంగాలలో ఒకటైన ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన బాబ్ రాయ్ ఏ దేశానికి చెందినవారు? కెనడా దేశానికి చెందినవారు. నికోలస్ మదురో ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? వెనెజువెలా. ప్రపంచవ్యాప్తంగా 2017 నుంచి 2020 మధ్య అటవీ భూముల అభివృద్ధిలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు చైనా, ఆస్ట్రేలియా, ఇండియా. ఇటీవల ఏ దేశంలో భారత్లో తయారైన జనరిక్ మందులను విక్రయించే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? మారిషస్. ఆసియన్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ అధ్యక్ష బాధ్యతలను 2024-25 సంవత్సరానికి ఏ దేశం చేపట్టింది? ఇండియా. ఆసియన్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ కేంద్ర కార్యాలయం బ్యాంకాక్లో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుజరాత్లో నెలకొల్పిన అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రానికి భారత్ 10 ఏళ్లలో ఎన్ని కోట్ల డాలర్ల నిధులను అందించనుంది? 8.5. దేశంలో తొలి డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ ఓడరేవుగా ఏ అంతర్జాతీయ ఓడరేవు నిలిచింది? కేరళ రాష్ట్రంలోని విజిహింజం. ఏ దేశానికి చెందిన ఐస్పేస్ సంస్థ ఇటీవల ప్రయోగించిన హైపర్బోలా 1 రాకెట్ విఫలమైంది? చైనా. ఏ దేశ అధ్యక్షుడిగా పాల్ కగామే 4వసారి నియమితులయ్యారు? రువాండా. సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి భారత్ ఏ దేశంతో పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని కుదుర్చుకుంది? తైవాన్. ఆఫ్ఘనిస్తాన్పై 3వ యుఎన్ఓ కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ జరిగింది? దోహా. సరిహద్దుల్లోని వలసదారులను అడ్డుకొని వారిని తిరిగి పంపించేందుకు ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లుకు ఇటీవల ఏ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది? ఫిన్లాండ్. భూమికి 48 కాంతి సంవత్సరాల దూరంలో రాళ్లు నీటితో నిండి ఉన్న భూగోళాన్ని పోలిన LHS 11406 గ్రహాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? కెనడా. ఏ దేశంలో భారత తదుపరి రాయబారిగా సుభాష్ ప్రసాద్ గుప్తా నియమితులయ్యారు? సురినామ్. కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్లో ఇటీవల అధికారికంగా చేరిన దేశ బంగ్లాదేశ్. మౌసాద్ పెజిష్కియాన్ ఏ దేశ నూతన అధ్యక్షుడిగా ఇటీవల గెలిచారు? ఇరాన్. AI ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024 భారత్ ర్యాంక్ ఎంత? 72. మైత్రి మిలిటరీ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి? భారత్ అండ్ థాయిలాండ్. హిజాబ్తో పాటు ఇతర ఇస్లామిక సంప్రదాయ వస్త్రాలను ధరించడాన్ని నిషేధిస్తూ ఇటీవల ఏ దేశ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది? తజికిస్తాన్.